ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం. ఈ మధ్య వచ్చినటువంటి ఒక వార్త చూసినట్లయితే పెండింగ్ డిఏలు ప్లీజ్, మంత్రులు ఆఫీసుల చుట్టూ ఉద్యోగుల ప్రదక్షిణలు, 4 పట్టుబడుతున్న ఎంప్లాయీస్ వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్, 2 ఏళ్లుగా డిఏల బకాయిలు. ఇది వచ్చేసి మనకు దిశ వార్తాపత్రిక రావడం జరిగింది. పెండింగ్లో ఉన్న డిఏల విడుదల కోసం ఎంప్లాయీస్ కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని నిరీక్షిస్తున్నారు. లోక్సభ ఎన్నికల రిజల్ట్ వచ్చిన వెంటనే డిఏలు విడుదల చేయాలని కనిపించిన మంత్రులు ఆఫీసులకు విజ్ఞప్తులు సమర్పిస్తున్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ఎంప్లాయీస్ సంఘాల ప్రతినిధులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నిజానికి పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే ఈ డిఏలు ప్రకటిస్తామని ఎంప్లాయీస్ ఆశగా ఎదురు చూశారు. కానీ ఎన్నికల హడావుడిలో ప్రభుత్వం ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు కోడ్ ముగిసిన వెంటనే పెండింగ్ డిఏలను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి మనకు వార్త అయితే ఈ విధంగా ఉంది. త్వరలో ఉద్యోగ సంఘాలతో భేటీ అని కూడా అక్కడ చెప్పడం జరుగుతుంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఎంప్లాయీస్ అంశాలను చర్చించి పరిష్కరించేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు, హెల్త్ కార్డ్స్, అలాగే బదిలీలు, ప్రమోషన్లపై అన్ని సంఘాల ప్రతినిధులతో చర్చించి తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని చెప్పేసి అన్నారు. వాస్తవానికి చెప్పాలంటే ప్రజెంట్ ఈ ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్స్ నడుస్తూ ఉండడం వల్ల ఫోకస్ అంతా దాని మీద పోయింది. ఈ ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో నెక్స్ట్ ఫోకస్ ఖచ్చితంగా డిఏల మీద ఉంటుంది. అలాగే మరొక అంశం ఈ 317 జియో మీద కూడా ఎక్కువ ఉద్యోగులంతా అటే ఫోకస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ డిఏ అనే అంశం కొంచెం పక్కదారి పట్టింది. వాస్తవానికి ఇది ఫస్ట్ రావాల్సింది, ఎందుకంటే 2 years నుంచి డిఏలు ఇవ్వట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఇదే ప్రధాన అంశం కావాల్సింది. కానీ ఇంతకన్నా ముఖ్యంగా ఉద్యోగులకు తీవ్ర ఇబ్బంది కలిగించినటువంటి 317 జియో అయితేనేమి, లేదా ఒక 5 years నుంచి టీచర్స్కి ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్స్ లేవు కాబట్టి వాళ్ళకు అదొక అంశం ముఖ్యమైన అంశంగా ఉండడం వల్ల డిఏ అనేది పక్కదారి పట్టింది. అయినా కొన్ని సంఘాలు అయితే మంత్రులకు రీప్రజెంటేషన్ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మనకు జూన్ నడుస్తూ ఉంది. నెక్స్ట్ 1 month ఆగినామంటే జూలై వస్తుంది. అప్పుడు ఇంకొక డిఏ కూడా వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇంకో డిఏ కూడా ఇస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే 5 డిఏలు వస్తాయి. సో 5 డిఏలు కూడా ఇంతవరకు ఇవ్వని ప్రభుత్వంగా ఆ చెడ్డ పేరు ఎందుకని చెప్పేసి ఖచ్చితంగా 1 నుంచి 2 డిఏలు అయితే విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఎంత వీలైతే అంత ఈ ఉద్యోగ సంఘాలు సీఎం గారికి రీప్రజెంటేషన్ చేస్తే ఈ నెలాఖరులోపు, అంటే జూన్ నెలాఖరులోపు 1 నుండి 2 డిఏలు ఖచ్చితంగా విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. ఆ దిశగా ఉద్యోగ సంఘాలు ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉంటూ, మొదటిసారిగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.